యువతరం మొత్తం కూడా రాజకీయాల్లోకి రావాలని అన్ని ప్రధాన పార్టీలు కూడా కోరుకుంటున్న తరుణంలో నేనున్నానంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలో మా మండల పరిధిలోని ఉట్లపల్లి గ్రామానికి చెందిన కిరణ్ నేనున్నానంటూ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానంటూ ఇచ్చేస్తున్నాడు. అసలు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకుంటున్నాడు, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏం చేయదలుచుకున్నాడు, గ్రామ ప్రజల సమస్యలపైన ఆయనకి ఏ విధమైన అవగాహన ఉన్నది అనే విషయాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి కిరణ్ గారు, మీ గ్రామ సమస్యలపైన మీకు ఎలాంటి? ముందుగా అందరికి నమస్కారం. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాలకు, ప్రెస్ మీడియాలకు అందరికి నమస్కారం. యువత ముందుగా రాజకీయం రావాలని అందరి ఆలోచన. విధానం మారాలి, విధానం మారితే సమాజం మారుద్ది. సమాజంలో ఉన్న అభివృద్ధి జరగాలంటే యువత ముందుగా విద్యపైన దృష్టి పెట్టి, అదే విద్యతో పాటు రాజకీయంలో వస్తే ప్రజల సమస్యలపైన కొట్లాడే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కానీ యువత ముందుకొచ్చి భారతదేశాన్ని కానీ ప్రపంచాన్ని జయించాలంటే యువతతోటి సాధ్యం. ఆ యువత కూడా అన్ని ఉద్యోగ రంగాల్లో కానీ అన్నిటి అందిపుచ్చుకొని యువతకు మరిన్ని అవకాశాలు అన్ని రాజకీయ పార్టీలు అవకాశం ఇస్తే ఖచ్చితంగా యువత రాజకీయాలు వచ్చి తన వంతుగా ప్రజలకు, అదేవిధంగా ఆ సమాజం పట్ల, దేశం పట్ల ఉన్న సమస్యలపైన కొట్లాడడానికి ఖచ్చితంగా యువత రాజకీయంలో రావడానికి ముందు అడుగులేస్తుంది. అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మీ గ్రామ ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మీకు మీ గ్రామ సమస్యలపైన ఎలాంటి పట్టు ఉన్నది? నాకు మా గ్రామ సమస్యలపైన అవగాహన ఉన్నది. మా సమస్యలు గత ప్రభుత్వంలో కానీ 10 ఏళ్ల నుంచి కూడా మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మేము కూడా రాజకీయంలో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు పరిస్థితిలో ఉన్న నల్గొండ పార్లమెంటు సభ్యుడు కుందూరు రఘువీరారెడ్డి వారి ఆలోచన విధానాన్ని అందిపుచ్చుకొని నేను ఆయన స్ఫూర్తిని తీసుకొని నేను రాజకీయంలో రావడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో ఉన్న పరిస్థితులను, నేను చాలా పేదరికంలో నుంచి ఉన్న వ్యక్తి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మొత్తం చాలా పేదరికంలో ఉన్నవాళ్ళు. వాళ్ళ విధానాలు నా విధానాన్ని కంపేర్ చేసుకుంటూ నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. ఇంటర్మీడియట్ ఎన్జీ కాలేజు 1 to 10th వరకు మా గ్రామంలో చదువుకున్నాను. మొత్తం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నా చదువు మొత్తం ఏంటంటే, పేదరికం ఒక వ్యక్తిని సమాజానికి చాలా దూరంగా ఉంటుంది. సమాజం పేదరికాన్ని కూడా అదే దూరాన్ని చేరవేస్తుంది అనే ఆలోచనతోటి నేను రాజకీయాలకు ఒక్కో అడుగు ముందుకేస్తూ ఈనాడు మిర్యాలగూడెంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మండలంలో ఈరోజు నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. అదేవిధంగా నా ఊరిలో కూడా నా ప్రజలకు కొంత గొప్పగా కన్నతల్లి లాంటి ఊరిని కూడా, పుట్టిన ఊరికి ఏదో కొంత సేవ చేయాలని ఆలోచనతోటి నేను కూడా ఊరికి డెవలప్మెంట్ కావాలని నా వంతుగా అనుకొని నేను రాజకీయాల్లో రావడం జరిగింది. మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. మా సమస్యలకు కొంత గొప్ప కూడా నా ద్వారా పరిష్కరించడాన్ని కృషి చేస్తున్నా. ఏదున్నా ప్రజలకు సేవ చేయడానికి నాకు ప్రజలు అవకాశం ఇస్తే మా ఊరిలో ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది నేను చేరవేరుస్తా. ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి. గౌరవనీయులు ఎమ్మెల్యే మిర్యాలగూడెం భక్తుల లక్ష్మారెడ్డి గారి సహకారాలతో, అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారితో, అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీరారెడ్డి సహకారాలతో వాళ్ళు ఇచ్చే నిధులతోటి మా ఊరి గ్రామంలో చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడున్న సమస్యలను ఇందిరమ్మ ఇల్లు కానీ, డ్రైనేజీ కానీ, ప్లస్ రోడ్లు కానీ తేవడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తా. వారితో మాట్లాడి, వీళ్ళు ముగ్గురితోటి మాట్లాడి మా ఊరు డెవలప్మెంట్ చేయడానికి నా వంతు కానీ, మా గ్రామ ప్రజల వంతు కానీ ఖచ్చితంగా సహకారాలు ఉంటాయి. అన్ని విధాల మా ప్రజలకు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మేము పెట్టుకున్న నాయకుల నమ్మకాల మీద కూడా ఎలాంటి వమ్ము చేయకుండా అభివృద్ధి అనేది ఖచ్చితంగా చేస్తాం. ఉన్న తరుణంలో ఇటు బీజేపీ కానీ, అటు
కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ 3 ప్రధాన పార్టీలు పోటీలో ఉంటున్నాయి. ఇటు ఇంకొకటి కూటమి టీడీపీ కూటమి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పోటీ అన్నిటిని తట్టుకొని రేపు రిజర్వేషన్స్ ఒకవేళ అమలు జరిగితే ఆ రిజర్వేషన్ ప్రకారంగా ఒకవేళ పోటీ అనేది జరిగితే రేపు తట్టుకునే అవకాశం ఉందా? మీరు గట్టిగా నిలబడగలుగుతారా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు కాదు, 1885 నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు నమ్మకం ఉన్నది. ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది నమ్మకం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిధులు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇల్లులు కట్టించింది కాంగ్రెస్ పార్టీ, భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ, డ్రాములు ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ, కరెంటు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇవన్నీ చూశారు ప్రజలు. ఏదైతే ప్రజలకు అవకాశం కావాలనో అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చింది. ప్రజలకు కూడా ఏదైతే అవకాశాలు ఇచ్చింది, అదేవిధంగా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ద్వారానే నాగార్జున సాగర్ డ్యామ్ కట్టి 2 పర్యాలుగా తెలంగాణ ఏర్పడక ముందు నుంచి తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ళు కూడా ఏనాడు కూడా నాగార్జున సాగర్ వాటర్ రాకుండా రైతులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పోయిన కారు ఈ కారు వర్షాలు పడి డ్యాముల నిండి రైతులకు పంటలు ఇచ్చింది ఘనత కాంగ్రెస్ పార్టీది. ప్రస్తుత తరుణంలో మన శాసనసభ ఎలక్షన్స్లో కావచ్చు, అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్స్లో కావచ్చు, మీ గ్రామ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మీకు మద్దతుగా నిలిచిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా మీరు 10 ఏళ్లలో చూశారు. మా గ్రామంలో 10 ఏళ్ల నుంచి కూడా ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా పరిస్థితులని ప్రజలకు తెలిసిన విషయం. అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా టీఆర్ఎస్ ప్రభావం ఉండేది. మా గ్రామంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఉన్నది. ఎందుకంటే మెజార్టీ కూడా మా కాంగ్రెస్ పార్టీ ఉట్లపల్లి నుంచి ఇచ్చింది. మా సర్పంచ్ కూడా పోయిన 5 ఏళ్లలో అన్ని విలేజ్లలో టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం రావడం జరిగింది. కానీ మా ఊరికి వచ్చేలోపు కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన ప్రజలు ఉన్న నమ్మకాన్ని వాళ్ళు కాంగ్రెస్ పైన విశ్వాసాన్ని ఉంచి మా కాంగ్రెస్ అభ్యర్థి అయిన సర్పంచ్ని గెలిపించి 500 పైచులకు మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి ఘనత మన నల్గొండ జిల్లాలో సెకండ్ స్థానంలో ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ నమ్మకాన్ని, ప్రజలు ఉన్న నమ్మకాన్ని. గ్రామ ప్రజలు ఒక దళితుడినైనా ఒక సామాజిక వర్గానికి చెందిన కిరణ్ అనే నన్ను ఖచ్చితంగా ఈసారి రిజర్వేషన్లో భాగంగా మా ఊరికి రిజర్వేషన్ వస్తుంది, నేనే సామాజికంగా కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఇటు బత్తుల లక్ష్మారెడ్డి కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్సీ గారు కావచ్చు, అందరి అండదండలతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను. ప్రజలందరి మద్దతు నాకు కావాలని చెప్పి కిరణ్ కోరుకోవడం జరుగుతుంది. చూద్దాం. కెమెరామెన్ నాగభూషణంతో నటి శివకృష్ణ యాదవ్.